ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రధాని మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో మోడీ పర్యటన సాగనుంది. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలని దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటా మఠంలో పునరావాస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాలను, 53 రాగి రేకులను, నాణేలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివారున బోర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగయ్యమూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సుమారు 13,429 కోట్ల విలువైన 16 కీలక ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఓరోకల్లులో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పారిశ్రామిక పార్క్ వంటివి కూడా ఈ ప్రాజెక్టుల్లో ప్రధానమైనవిగా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలంలో రేపు ఆయన పర్యటించే షెడ్యూల్ కూడా ఖరారైంది. ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాశైవ దివక్షేత్రాన్ని ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దర్శించుకున్నట్టు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే గత 2-3 రోజుల కిందటే నల్లమల ఫారెస్ట్ అంతా కూడా మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కూడా మొత్తం జల్లెడ పట్టి దాన్ని కూమింగ్ నిర్వహించారు అక్కడంతా కూడా. ఎందుకంటే అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సాగాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎలాంటి అవాంతరాలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కార్యక్రమాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల, కర్నూలు ఉభయ జిల్లాల మంత్రులు ఎన్ఎండి ఫరూక్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్లు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవులు కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏర్పాట్ల కల్పనలో జిల్లా యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం కూడా చేశారు. ఈ క్రమంలో ఉభయ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ మోడీ పర్యటన ఏర్పాట్లను కూడా నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా పకడ్బందీగా ప్లాన్లు అమలు చేసే కార్యక్రమంలో వీరందరూ కూడా, అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా రేపు ఉదయం 7:30 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10:20 కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10:25 కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 11 గంటలకు సునిపెంట హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ 11:10 సునిపెంట హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలానికి చేరుకుంటారు. 11:45 శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అక్కడ ఆయన ప్రధానమంత్రి విశేష పూజలు కూడా నిర్వహిస్తారు. క్షేత్ర పరిధిలో కూడా శ్రీశైలం పరిధిలో ఆ క్షేత్రంలో ఆయన పర్యటించే అవకాశం కూడా కనిపిస్తోంది. తిరిగి మధ్యాహ్నం 1:20 రోడ్డు మార్గాన సున్నిపేట హెలిప్యాడ్ కి చేరుకుని మధ్యాహ్నం 2:20 కర్నూలు హెలిప్యాడ్ కి చేరుకుని అక్కడి నుంచి 2:30 రోడ్డు మార్గాన కర్నూలు సమీపంలోని రాగమూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు. అక్కడ ఆ కార్యక్రమాల్లో బహిరంగ సభలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. అక్కడ ముఖ్యంగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని అక్కడ వివిధ ప్రాజెక్టులు కూడా శ్రీకారం చుడతారని అధికార యంత్రాంగం చెబుతోంది. దేశంలోనే జిఎస్టీ 2.0 పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ కూడా ఇదే సందీప్. ఎందుకంటే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నెల రోజుల ముందుగానే కర్నూలు చేరుకుని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.